హాయ్ అండి. కమలతో మీ ప్రయాణం ఎలా ఉన్నారు? నేను ఇంతకు ముందు పెట్టినటువంటి సగ్గుజావా వీడియోలో డైట్ కోసం ఈ సగ్గుజావా బాగుంటుందని చెప్పి పెట్టాను. అందులో సగ్గుజావా ఉడకపెడుతూ దాంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు అని చెప్పానండి. అందరూ నన్ను తిట్టుకోకండి, షుగర్ వేస్తున్నాను ఏంటా డైట్ అని చెప్తూ అని అనుకుంటున్నారు. ఏమీ లేదండి. ఇగో సగ్గుజావా ఉడకపెట్టిన తర్వాత అందులో నేను పాలు పోసాను. పాలు పోసి ఓన్లీ పావు స్పూన్ షుగరే వేసి కలిపి నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద నేను తీసుకుంటున్నానండి. దీనివల్ల మనకి అసలు యాక్చువల్లీ మనకు ప్రతి మీల్కి కూడా 250 క్యాలరీస్ అనేది మనకు కావాలండి. 3 పూటలు అనుకోండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు. అయితే మనము బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా 250 క్యాలరీస్ అయితే మనకు ఉండాలి. లంచ్లో మినిమం మనం 800 వరకు మనం తినవచ్చు. 800 నుంచి వరకే తినాలి. అయితే అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్లో ఉన్నటువంటి 250 క్యాలరీస్ని మనము ఏ విధంగా తీసుకుంటే ఏమిటి అందుకని చెప్పేసి నేను ఈ బ్రేక్ఫాస్ట్ అనేది నేను తయారు చేసుకున్నానండి. సో కాబట్టి ఏంటంటే మీరు ఏమీ భయపడకుండా ఈ బ్రేక్ఫాస్ట్, ఈ సగ్గుజావా, పాలు, కొంచెం హాఫ్ స్పూను షుగరు వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకున్నటువంటి దీన్ని మీరు తాగొచ్చు. ఇక ఇది పెద్ద దీని నిండా నేను తాగుతున్నాను. దీని యొక్క క్యాలరీస్ అప్రాక్సిమేట్గా 150 నుంచి 180 వరకు ఉంటాయండి. ఎందుకంటే దీనిలో సగ్గుజావా ఎక్కువగా ఉంది, పాలు తక్కువగా ఉన్నాయి. పాలు ఎక్కువగా పోసేసేసి ఒక గ్లాసుడు పాలు 250 గ్రామ్స్ ఉంటుంది. సో నేను అలా పోయలేదు, పాలు తక్కువ పోయాలి. సగ్గుజావా 3/4 పోసాను, పాలు 1/4 పోసాను. 1/4 కన్నా తక్కువే పోసాను. పోసి పావు స్పూన్ షుగర్ వేసా. ఎందుకంటే కొంచెం మన టేస్టీగా ఉండాలి కాబట్టి. సో దీనివల్ల మనకు 150 నుంచి 180 వరకు క్యాలరీస్ వరకు ఉంటుంది. మంచిగా మనము ఎలాంటి ఆలోచన లేకుండా మనము దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.